ఈ వారం రాశి ఫలాలు 9 ఆగస్టు 2026 నుండి 15 ఆగస్టు 2026 వరకు మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం వరకు 12 రాశుల ఆర్థికం, ఆరోగ్యం, కుటుంబం వివరాలు ఈ వీడియోలో తెలుసుకోండి. మేష రాశి. అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం. ఈ వారం అన్ని రంగాల వారికి యోగదాయకమే. ఆశలోదిలేసుకున్న బాకీలు కూడా వసూలవుతాయి. ఖర్చులు సామాన్యం. పనులు చురుకుగా సాగుతాయి. అవగాహన లేని విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. కొన్ని విషయాలు చూసి చూడనట్టు వదిలేయండి. వివాహ ప్రయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. అవతలి వారి తాహతను క్షుణ్ణంగా తెలుసుకోండి. దంపతుల మధ్య దాపరికం ఉండకూడదు. ఆరోగ్యం బాగుంటుంది. ఈ వారం ఉల్లాసంగా గడుపుతారు. పత్రాల్లో సవరణలు సాధ్యపడవు. మరోసారి ప్రయత్నించండి. నేడు సాధ్యం కానిది రేపు అనుకూలిస్తుంది. సంతానం కదలికలపై దృష్టి సారించండి. ఏ విషయాన్ని తేలికగా తీసుకోవద్దు. వెండి, బంగారు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పనిభారం నుంచి విముక్తి లభిస్తుంది. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అదృష్ట సంఖ్యలు 9, 1. అదృష్ట రత్నం పగడం. అదృష్ట రంగులు ఎరుపు, కుంకుమ పువ్వు. సూచన: వారం ప్రారంభాన్ని సద్వినియోగం చేసుకోండి మరియు వారాంతంలో తెలివిగా పెట్టుబడి పెట్టండి. పరిహారం: హనుమంతుడిని పూజించి మంగళ కవచాన్ని పఠించండి. వృషభ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు. ఈ వారం కార్యసాధనలో సఫలీకృతులవుతారు. మీ పనితీరు ప్రశంసదాయకమవుతుంది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. ధన సహాయం చేయకండి. కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుడతారు. సంస్థల స్థాపనలకు అనుమతులు మంజూరవుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో సన్నిహితులవుతారు. దూరపు బంధువుల ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ ఇష్టాయిష్టాలకు స్పందన లభిస్తుంది. పోయాయనుకున్న వస్తువులు లభ్యమవుతాయి. మీ సిఫార్సుతో ఒకరికి ఉద్యోగం లభిస్తుంది. ఉపాధ్యాయులకు ఒత్తిడి, ఆందోళన, ఉద్యోగస్తులకు యూనియన్ గుర్తింపు లభిస్తుంది. వస్త్ర వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కొంటారు. సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచన బలపడుతుంది. వేడుకల్లో అత్యుత్సాహం తగదు. అదృష్ట సంఖ్యలు 6, 2. అదృష్ట రత్నాలు వజ్రం, ఓపల్. అదృష్ట రంగులు తెలుపు, గులాబీ. సూచన: మధురమైన స్వరంతో మాట్లాడండి మరియు కుటుంబ విషయాలలో సహనంతో ఉండండి. పరిహారం: దుర్గాదేవిని పూజించండి. మిథున రాశి. మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు. ఈ వారం ఒక శుభవార్త వింటారు. మీ కష్టం ఫలిస్తుంది. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. ఆదాయం బాగుంటుంది. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆహ్వానాలు అందుకుంటారు. తెగిపోయిన బంధుత్వాలు బలపడతాయి. సంస్థల స్థాపనలకు తగిన సమయం. శనివారం నాడు పనులు హడావుడిగా సాగుతాయి. ముఖ్యుల కలయిక వీలుపడదు. మొండి ధైర్యంతో ముందుకు సాగుతారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఆత్మీయులను విందుకు ఆహ్వానిస్తారు. సంతానం ఉద్యోగయత్నం ఫలిస్తుంది. చిన్ననాటి గురువులు తారసపడతారు. ఉద్యోగస్తులకు పదవీయోగం, అదనపు బాధ్యతలు లభిస్తాయి. అధికారులకు హోదా మార్పు. వస్త్ర, బంగారు, వెండి వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉపాధి పథకాలు చేపడతారు. న్యాయవాదులకు ఆదాయాభివృద్ధి. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. అదృష్ట సంఖ్యలు 5, 3. అదృష్ట రత్నం పచ్చ. అదృష్ట రంగులు ఆకుపచ్చ, లేత పసుపు. సూచన: ఈ వారాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి.
కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి ఇది అనుకూలమైన సమయం. పరిహారం: గణపతి అథర్వశిర మంత్రాన్ని పఠించండి. కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష. ఈ వారం కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. వస్త్రప్రాప్తి, వస్తులాభం ఉన్నాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. వాహనం కొనుగోలు చేస్తారు. వాయిదా పడిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. కొత్త ప్రయత్నాలు చేపడతారు. నూతన పరిచయాలు మీ ఉన్నతికి తోడ్పడతాయి. బుధవారం నాడు అందరితోనూ మితంగా సంభాషించండి. ఆర్థిక వివరాలు వెల్లడించవద్దు. కొంతమంది తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. ఆహ్వానం అందుకుంటారు. తెగిపోయిన స్నేహ సంబంధాలు బలపడతాయి. ఆశావహదృక్పథంతో ఇంటర్వ్యూలకు హాజరుకండి. ఉద్యోగస్తులకు యూనియన్లో గుర్తింపు లభిస్తుంది. వృత్తుల వారికి బాగుంటుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. కష్టాలను భర్తీ చేసుకుంటారు. సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ప్రయాణాలు కలిసి వస్తాయి. అదృష్ట సంఖ్యలు 2, 7. అదృష్ట రత్నం ముత్యం. అదృష్ట రంగులు తెలుపు, క్రీమ్. సూచన: వారం ప్రారంభంలో సంయమనం పాటించండి. వారం మధ్య మరియు చివరి భాగాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోండి. పరిహారం: శివుడిని పూజించండి. సింహరాశి. మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం. ఈ వారం ప్రతికూలతలు అధికం అవుతాయి. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. అన్యమనస్కంగా గడుపుతారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. జ్ఞాపకాలు సృష్టించుకోవటం శ్రేయస్కరం. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఆదాయం అంతంత మాత్రమే. పెద్ద ఖర్చు తగిలే సూచనలున్నాయి. ధనం మితంగా ఖర్చు చేయండి. శుక్రవారం నాడు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకండి. కొన్ని విషయాలు చూసి చూడనట్టు వదిలేయండి. నోటీసులు అందుకుంటారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఎదుటివారి అభిప్రాయాలకు ప్రాధాన్యమివ్వండి. ఒంటెద్దుపోకడ తగదు. మీ శ్రీమతి సలహా పాటించండి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. చిన్న వ్యాపారులకు నిరాశాజనకం. ఉద్యోగ బాధ్యతల పట్ల ఏకాగ్రత వహించండి. ఉపాధి పథకాలు చేపడతారు. అదృష్ట సంఖ్యలు 1, 3. అదృష్ట రత్నం కెంపు. అదృష్ట రంగులు బంగారం, నారింజ. సూచన: వారం చివరి భాగాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి మరియు మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. పరిహారం: సూర్య భగవానుడిని మరియు విష్ణుమూర్తిని పూజించండి. కన్య రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు. ఈ వారం పరిస్థితులు కొంతమేరకు చక్కబడతాయి. నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతారు. ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి ఖర్చు చేస్తారు. ఆదివారం నాడు బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. మీ శ్రీమతిని కష్టపెట్టవద్దు. వాయిదా పడిన పనులు ఎట్టకేలకు పూర్తి చేస్తారు. పోయాయనుకున్న వస్తువులు లభ్యమవుతాయి. ఆందోళన తగ్గి కుదుటపడతారు. సంతానానికి సుపరిణామాలున్నాయి. ఆహ్వానం అందుకుంటారు. చిన్ననాటి పరిచయస్తుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వస్త్ర వ్యాపారాలు ఊపందుకుంటాయి. చిరు వ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. ఆశావహదృక్పథంతో ఇంటర్వ్యూలకు హాజరుకండి. జూదాలు, బెట్టింగ్లకు దూరంగా ఉండండి. అదృష్ట సంఖ్యలు 5, 8. అదృష్ట రత్నం పచ్చ. అదృష్ట రంగులు ఆకుపచ్చ, ఆకాశ నీలం. చిట్కా: ఈ వారాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి. శనివారం నుండి ప్రారంభమయ్యే కాలం ప్రత్యేకంగా శుభప్రదంగా ఉంటుంది. పరిహారం: గణేశుడికి దూర్వా సమర్పించి గణపతి అథర్వశిర మంత్రాన్ని పఠించండి. తుల రాశి. చిత్త 3,
4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు. ఈ వారం తలపెట్టిన కార్యాలు విజయవంతమవుతాయి, చాకచక్యంగా వ్యవహరిస్తారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. స్నేహ సంబంధాలు బలపడతాయి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. మంగళవారం నాడు అప్రియమైన వార్త వినవలసి వస్తుంది. కార్యక్రమాలు ముందుకు సాగవు. దంపతులు ఏకాభిప్రాయానికి రాగలుగుతారు. అయిన వారి మధ్య ఆసక్తికరమైన విషయాలు ప్రస్తావనకు వస్తాయి. కీలక పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. సంతానానికి శుభఫలితాలున్నాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ఆప్తులకు సాయం అందిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదురుంటారు. ఉద్యోగస్తులకు బదిలీతో కూడిన పదోన్నతి. ప్రైవేట్ ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి. వృత్తి ఉపాధి పథకాల్లో విలదొక్కుంటారు. ప్రయాణంలో కొత్త వ్యక్తులతో జాగ్రత్త. అదృష్ట సంఖ్యలు 6, 3. అదృష్ట రత్నం వజ్రం, ఓపల్. అదృష్ట రంగులు తెలుపు, గులాబీ. సూచన: వారం ప్రారంభాన్ని మరియు మధ్య భాగాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి. వారాంతంలో సంయమనం మరియు సహనం పాటించండి. పరిహారం: లక్ష్మీదేవిని పూజించి తీపి అన్నం నైవేద్యంగా సమర్పించండి. వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదం. అనురాధ జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదములు. ఈ వారం నిర్దిష్ట ప్రణాళికలతో ప్రయత్నాలు చేపడతారు. ఊహలు, అంచనాలు ఫలిస్తాయి. మొండి బాకీలు వసూలవుతాయి. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. వాహనం అమర్చుకోవాలనే కోరిక నెరవేరుతుంది. రసీదులు, కీలక పత్రాలు జాగ్రత్త. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. గురువారం నాడు ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. చీటికి మాటికి చికాకు పడతారు. మీ మాట తీరు అదుపులో ఉంచుకోండి. ఆహ్వానం అందుకుంటారు. తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. గృహ మరమ్మతులు చేపడతారు. పక్కవారి నుంచి అభ్యంతరాలెదురవుతాయి. పెద్దల జోక్యంతో సమస్య సద్దుమణుగుతుంది. వస్త్ర, వెండి, బంగారు వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులు బాధ్యతగా ఉండాలి. ఒత్తిళ్లకు, ప్రలోభాలకు లొంగకూడదు. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. అదృష్ట సంఖ్యలు 9, 2. అదృష్ట రత్నం పగడం. అదృష్ట రంగులు ఎరుపు, ముదురు మెరూన్. సూచన: ఈ వారం పొడవునా లభించే అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోండి. కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. పరిహారం: హనుమంతుడిని పూజించండి. ధనస్సు రాశి. మూల, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ వారం సర్వత్రా అనుకూలదాయకం. మాట నిలబెట్టుకుంటారు. బంధుమిత్రులకు మీపై ప్రత్యేకాభిమానం కలుగుతుంది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. కొన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి. స్నేహ సంబంధాలు బలపడతాయి. ప్రముఖులను ఆకట్టుకుంటారు. వ్యతిరేకులతో జాగ్రత్త. ఏ విషయాన్ని పెద్దగా తీసుకోవద్దు. సోమవారం నాడు కొత్త సమస్య ఎదురవుతుంది. నిపుణులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. అవివాహితులకు శుభవార్తా శ్రవణం. మీ సాయంతో ఒక మేలు జరుగుతుంది. పూర్వ విద్యార్థులను కలుసుకుంటారు. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. గృహ నిర్మాణం పూర్తి కావస్తుంది. శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు. అదృష్ట సంఖ్యలు 3, 7. అదృష్ట రత్నం పుష్యరాగం. అదృష్ట రంగులు పసుపు, బంగారం. సూచన: వారం మధ్య మరియు చివరి భాగాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి. మీ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా ఉండకండి. పరిహారం: విష్ణుమూర్తిని పూజించండి. మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు. ఈ వారం ప్రతికూలతలను అనుకూలంగా మలుచుకుంటారు.
మీ ప్రయత్నాలకు సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. మొండి బాకీలు అతి కష్టం మీద వసూలవుతాయి. ఖర్చులు అధికం మరియు ప్రయోజనకరం. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. బుధవారం నాడు పనులు ఒక పట్టాన సాగవు. బంధువులు రాక ఇబ్బంది కలిగిస్తుంది. దంపతులు మధ్య అకారణ కలహం. సామరస్యంగా మెలగండి. ఇతరుల హితం మీపై సత్ప్రభావం చూపుతుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. పత్రాల్లో సవరణలు అనుకూలించవు. ఓర్పుతో మరోసారి ప్రయత్నించండి. వస్త్ర, బంగారం, వెండి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పనిభారం, విశ్రాంతి లోపం, పై అధికారులకు వీడ్కోలు పలుకుతారు. అదృష్ట సంఖ్యలు 8, 4. అదృష్ట రత్నం నీలమణి. అదృష్ట రంగులు నీలం, బూడిద రంగు. సూచన: వారం ప్రారంభంలో సంయమనం పాటించండి. వారం తరువాతి భాగం మీకు మరింత శుభప్రదంగా ఉంటుంది. పరిహారం: శివుడిని పూజించండి. కుంభరాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు. ఈ వారం కార్యసిద్ధికి ఓర్పు, కృషి ప్రధానం. కలిసి వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోండి. అనుమానాలు, అపోహలకు తావివ్వవద్దు. ఖర్చులు అంచనాలను మించుతాయి. రుణాలు, చేబళ్లు స్వీకరిస్తారు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. శుక్రవారం నాడు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. ప్రలోభాలకు లొంగవద్దు. ఆత్మీయులు హితం మీపై సత్ప్రభావం చూపుతుంది. మొండి ధైర్యంతో ముందుకు సాగుతారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. ఆహ్వానం, పత్రాలు అందుకుంటారు. తెగిపోయిన బంధుత్వాలు బలపడతాయి. ఉపాధి పథకాలు సంతృప్తినియవు. ప్రైవేట్ ఉద్యోగస్తులకు మార్పులు అనివార్యం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. పెద్ద మొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. అదృష్ట సంఖ్యలు 4, 8. అదృష్ట రత్నం ఓనిక్స్. అదృష్ట రంగులు ఆకాశ నీలం, నీలం. సూచన: వారం మధ్య మరియు చివరి భాగాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. పరిహారం: శివుడిని పూజించండి. మీన రాశి. పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి. ఈ వారం సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. మనస్సు స్థిమితంగా ఉండదు. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. అనాలోచిత నిర్ణయాలు తగవు. ఖర్చులు విపరీతం. అవసరాలకు అతి కష్టం మీద ధనం సర్దుబాటవుతుంది. మొక్కుబడిగా పనులు పూర్తి చేస్తారు. సన్నిహితులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుడతారు. ఆప్తుల ఆహ్వానం సందిగ్ధానికి గురిచేస్తుంది. దూరపు బంధువులతో సంభాషిస్తారు. మంగళవారం నాడు ప్రముఖుల ఇంటర్వ్యూలు వీలుపడదు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. సంతానం విద్యాయత్నం ఫలిస్తుంది. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. నూతన వ్యాపారాలు కలిసిరావు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. శుభకార్యానికి హాజరు కాలేరు. అదృష్ట సంఖ్యలు 7, 3. అదృష్ట రత్నం పసుపు, పుష్యరాగం. అదృష్ట రంగులు పసుపు, క్రీమ్. సూచన: వారం చివరి భాగాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ సమయం భాగస్వామ్యాలకు మరియు కొత్త వ్యాపారాలకు అనుకూలంగా ఉంటుంది. పరిహారం: విష్ణుమూర్తిని పూజించండి. శ్రీ బాలాజీ జ్యోతిష్యాలయం ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.